మనం స్పష్టంగా ఒక నిర్ధారణ చేసుకున్నాం. కర్మ అనేది అవివేకంతో చేస్తే బంధిస్తుంది, అవగాహనతో చేస్తే మనకు చక్కటి సాధనకు అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే దీన్నే ఆత్మబోధలో కానీ రకరకాలుగా ఉపనిషత్తుల్లో కానీ చాలా అద్భుతంగా చెప్పారు. చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే వస్తు సిద్ధిర్విచారేణ నకించిత్ కర్మకోటిభిః. ఈ కర్మలు ఎందుకు అనంటే, పూజ చేస్తే మోక్షం రాదు, జపం చేస్తే మోక్షం రాదు, దానం చేస్తే మోక్షం రాదు, గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తే మోక్షం రాదు, పెద్ద పెద్ద యజ్ఞయాగాది క్రతువులు చేస్తే మోక్షం రాదు. త్యాగరాజస్వామి వారి గురించి మీ అందరూ వినుంటారు. ఆయన కీర్తనలో కూడా ఒక చక్కటి కీర్తన ఉంది. యజ్ఞాదులు సుఖమను వారికి సమమజ్ఞానులు భువిలో కలరా అంటారు ఆయన. అంటే యజ్ఞయాగాది క్రతువులు చేసి మేము మోక్షం పొందుతాము అని అంటే వాళ్ళకంటే గొప్ప అజ్ఞానులు ఎవరున్నారు అని. అందుకనే ఇంకో కీర్తనలో కూడా ఆయన అంటారనమాట. ఏమిటనంటే, జ్ఞానమొసగరాదా సుజ్ఞానమొసగరాదా, నీ నామముచే నా మది నిర్మలమయ్యున్నది అంటూ ఆయన చాలా అద్భుతంగా చెప్తారు. రామా, నీ నామాన్ని ఇంతవరకు ఎడతెరపి లేకుండా చేశాను. ఎందుకు? ఒక కర్మ, జపము, నామ సంకీర్తన చేశాను. ఎందుకనంటే నేను తత్వాన్ని గుర్తించాలి అని అంటే నా మనస్సు ఆ పరిపక్వ స్థితికి ఎదగాలి, ఆ చిత్తశుద్ధి కావాలి. కాబట్టి నీ నామాన్ని ఎంచుకున్నాను, చేశాను. నీ నామముచే నా మది నిర్మలమై ఉన్నది. ఇప్పుడు నా మనస్సు నిర్మలమయ్యింది. ఇప్పుడు జ్ఞానం ఇవ్వు నాకు అంటే దీని అర్థం ఏంటంటే, మనస్సు నిర్మలం కాకుండా జ్ఞానం కనుక పొందితే ఆ జ్ఞానం కూడా మలభూయిష్టమైపోతుంది. పాత్ర సింకులో ఉంది, పాలువాడు బెల్లు కొట్టాడని వెంటనే దాని అలా సింకులో ఉన్న పాత్రను ఈడ్చికెళ్ళి పట్టుకెళ్ళి పాలు పోయించుకుని వచ్చి కాచామనుకోండి, ఏమైపోతుంది? విరిగిపోతుంది పాలు. పాలు పవిత్రమైనదే, కానీ పాలుని పోసే పాత్ర కూడా పవిత్రంగా ఉండాలి. అందుకనే వాడు బెల్లు కొట్టి హడావుడి పెడుతున్నా ఒక్క నిమిషం బాబు అని చెప్పి వెంటనే సబీనా పెట్టి తోముతాం, సబీనా పెట్టి తోమేస్తాం, విమ్ము పెట్టి సబీనా పెట్టి. కానీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు సబీనా పెట్టి బాగా తోమిన తర్వాత అలా పట్టుకెళ్ళిపోం. ఏం చేస్తాం? సబీనాను కూడా కడిగేస్తాం. అవి ఎందుకండి, పాపం బుజ్జిది, ఆ సబీనా వల్లే కదా దాంట్లో ఉండే మురికంతా పోయింది. సో సబీనా ఈజ్ గుడ్ కదా, సబీనా ఉండనివ్వండి. ఆ పౌడర్ ఏదైతే క్లీనింగ్ ఏజెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఉపయోగించాం పాత్రకి. ఎందుకని? మురికిని తొలగించడం కోసం. కానీ మురికిని తొలగించడం ఎంత ముఖ్యమో, మురికిని తొలగించడానికి వాడే క్లీనింగ్ ఏజెంట్ని కూడా తొలగించాలి. లేకపోతే ఈ సబీనా కూడా ఆ పాలను విరగొట్టగలదు. అలాగనే కర్మ అంతఃకరణ శుద్ధికి ఉపయోగపడుతుంది, కానీ ఆ కర్మ కూడా చిట్ట చివరకు పడిపోవాలి. అర్థమైందండి? ఏ జపమైతే నా అంతఃకరణ శుద్ధికి ఉపయోగపడిందో ఆ జపము దాని పర్పస్ సర్వ్ అయిన తర్వాత అది కూడా పడిపోతుంది లోపల. ఏ పూజ అయితే నాకు అంతఃకరణ శుద్ధికి ఉపయోగపడిందో ఆ పూజ నాకు పర్పస్ సర్వ్ చేసిన తర్వాత అది కూడా అందులో అంతర్లీనమైపోతుంది. అందుకని ఆయన అంటారు, ఒక శ్లోకం ఉంది, జ్ఞానస్య కారణం కర్మ, జ్ఞానం కర్మ వినాశకం, ఫలస్య కారణం పుష్పం, ఫలం పుష్ప వినాశకం. ఎంత క్లీన్ ఎగ్జాంపుల్ అని అంటే, జ్ఞానానికి కారణం కర్మ. ఎందుకని? మనకు అంతఃకరణ శుద్ధినిచ్చి చెప్పినటువంటి శాస్త్రం బోధించినటువంటి ప్రమాణాన్ని, గురువు హ్యాండిల్ చేసినటువంటి ఆ ప్రమాణాన్ని మన మనస్సు బుద్ధి యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే వింటున్నారు అంతే, యాక్సెప్ట్ చేయట్లేదు. యాక్సెప్టెన్స్ ఎప్పుడు వస్తుందని అంటే, వన్స్ మనం యాక్సెప్ట్ చేసాము అని అంటే వీ కెనాట్ బీ అవే ఫ్రమ్ దట్. ఒకసారి ఈవిడ నా భార్య అని యాక్సెప్ట్ చేస్తే ఇంక నేను జీవితంలో వదిలిపెట్టలేను, పడిపోయింది ముడి. నాది అని యాక్సెప్ట్ చెయ్యనంత వరకు నాకు సంబంధం లేదు. నాది అని యాక్సెప్ట్ చేసేసానంటే ఇక వదిలిపెట్టడానికి లేదు కదా. అలాగనే ఇది నాది అని యాక్సెప్ట్ చేసేస్తే దాన్ని వదలలేం మనం. అలాగనే లోపల కూడా మీరు యాక్సెప్ట్ చేసి మీరు వదిలేయగలుగుతున్నారంటే ఇక్కడి నుంచి వెళ్ళగానే అన్నీ విన్నట్టు అనే ఉంది స్వామీజీ, విన్నంతసేపు మళ్ళీ ఏం నిలబడట్లేదంటే యు ఆర్ వింటున్నారు అంతే, యాక్సెప్ట్ చేయట్లేదు. అర్థమైందే?
మీరు యాక్సెప్ట్ చేయగలగాలి. అంటే యాక్సెప్టెన్స్ అంటే లోపల దాన్ని విచారణ చేసి ధారణ చేయగలగాలి. ఆ ధారణ ఎప్పుడు వస్తుంది అంటే ఊరికినే రాదండి ఆ ధారణ. ఒకటి అనుభవం ఉండాలి, రెండు శాస్త్ర ప్రమాణం మనకు తోడవ్వాలి, ఆ శాస్త్ర ప్రమాణాన్ని ఆ గురువు మనకు హ్యాండిల్ చేయాలి. మనంతట మనం పుస్తకాలు చదివేసుకుంటే నవల అవుతుంది తప్ప అది ప్రమాణం అవ్వదు, శాస్త్రం అవ్వదు. అందుకనే శంకరులు అంటారు, శాస్త్రజ్ఞోపి బ్రహ్మాన్వేషణం స్వతంత్రేణ కుర్యాత్. నీ అంతటి నువ్వు పుస్తకాలన్నీ మార్కెట్లో దొరికేవన్నీ కొనుక్కొచ్చి ఈశావాస్యం, బ్రహ్మసూత్రాలు, గీతాన్ని చదువుకుంటే ఒక్క గీత అర్థమై చావదు. మీరు గీత ఇస్తాను చదువుకుని ఏమైనా అర్థమవుతుందేమో. ఆ గీతను, ఆ ప్రమాణాన్ని హ్యాండిల్ చేసే గురువు కావాలి. ఎందుకు గురువు కావాలని అంటే శాస్త్రము, ఇప్పుడు చూడండి, డాక్టర్ గారు ఏమన్నారనంటే, ఏమండి ఈ పళ్ళు తింటే చాలా మంచిది రోజు అని అన్నారనుకోండి. పళ్ళని మనకు తెచ్చి పెట్టడం ఒక ఆస్పెక్ట్ అయితే మనం తినలేం. ఇప్పుడు అంతా ఇక్కడ ఆపరేషన్ అయిపోయింది, పెద్దగా ఏమీ తినలేం మనం. అందుకని దాని పళ్ళు జ్యూస్ ఇవ్వండి ఆయనకని అంటే, యాపిల్ పండు అక్కడ ఉందనుకోండి, జ్యూస్ అయిపోదు. దాన్ని ఎవరో ఒకళ్ళు దాన్ని జ్యూస్ చేసి దాని పల్ప్ అంతా తీసి మనం తాగడానికి వీలుగా దాన్ని చక్కటి లిక్విడ్ ఫామ్లో తయారు చేసి ఇవ్వగలగాలి. అలాగని ఇక్కడ శాస్త్రం అనేది ఒక ఫలం. దాన్ని యథాతథంగా మనం తీసుకుంటే అది చాలా కఠినం, లోపలికి దిగదు. అందుకనే శాస్త్రం బాబాయ్ మాకేం అర్థం కావట్లేదని. అందుకే గురువు కావాలి. దాన్ని గురువు గ్రహించి మనకు ఎలా చెబితే మనకు గ్రహింపు కలుగుతుందో ఆయా యాంగిల్స్లో స్వానుభవాల్ని జోడించి మన యొక్క స్థితిని గుర్తించి మాట్లాడతాడు. శాస్త్రానికి మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం దానికి తెలియదు, కానీ గురువుకి మనం ఏ స్థితిలో ఉన్నామో తెలుస్తుంది. ఇప్పుడు ఉపదేశసారం పుస్తకానికి మీరు సాధన చేస్తున్నారా, లేకపోతే ఫస్ట్ టైం మీరు ఉపదేశసారాన్ని చూస్తున్నారా, అసలు మీకు దేవుడు దెయ్యం ఏమి సంస్కృతి సంబంధం లేదా, ఇవన్నీ గ్రంథం ఆలోచించదు. ఇది తన యొక్క స్థితిని, తన యొక్క ఆ ప్రామాణికతను వ్యక్తం చేస్తూ పోతుంది. కానీ దీన్ని ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులకి ఆయా స్థాయికి తగ్గట్టుగా వాళ్ళ స్థాయి భేదాలని గుర్తించి దాన్ని ఆకలింపు చేసుకున్న వ్యక్తి, స్వానుభవంతో దర్శించిన వ్యక్తి ఆయా స్థాయికి తగ్గట్టు అందిస్తూ పోతుంటాడు. అందుకని గురువు కావాలంతే, లేకపోతే గురువు పనేం లేదు. ఇది చాలు, ఇదొకటి చాలు. గురువు ఎందుకు కావాలి? అక్కడే గురువు యొక్క ఆవశ్యకత మనకు. అందుకనే శంకరులు అంటారు, గురువు ఎంతవరకు, ఇది అందివ్వడం వరకే గురువు యొక్క పని. ఇది అందించేస్తే గురువు కూడా పడిపోతాడు ఆఖరికి. అందుకనే శంకరులు చాలా బోల్డ్గా అంటారు, నా గురుహు నైవ శిష్య చిదానంద రూప శివోహం శివోహం. శాస్త్రము పడిపోతుంది, గురువు పడిపోతాడు, శిష్యుడు పడిపోతాడు, అన్నీ ఏకమై ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ స్థితికి తీసుకెళ్తుంది.